పలాస నియోజకవర్గ మున్సిపాలిటీ పరిధిలో గల నరసీపుర బాంబే కోనల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి తలుపు తట్టి వారికి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో తెలియపరుస్తూ తన ప్రచారాన్ని ముందుకు సాగిస్తూ పలాస నియోజకవర్గంలో మంత్రి ప్రజలకు ఎటువంటి అభివృద్ధి చేయలేదని కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని వారి సొంత డబ్బులు కట్టుకుని పాలన సారించారని అన్నారు. అధికార పార్టీ నేతలకు తెలిసిందల్లా ఒకటే, దోచుకోవడం దాచుకోవడం తప్ప మరేంటి లేదని, ప్రతిపక్షంపై అక్రమ కేసులు, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రజలకు తెలియపరచడం తప్ప నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక తట్టెడు మట్టి వేశారా అని ప్రశ్నించారు. ఫ్లైఓవర్ పూర్తి చేసుకుని దానిపై నడిచి ప్రచారానికి వస్తా అని ప్రగల్భాలు పలికిన మంత్రి ఈరోజు ప్రజలకు ఎలా ఓట్లు అడుగుతున్నారంటూ ఈ పెద్ద మనిషి ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతున్నారు, ఓసారి గతం గుర్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల పరిధిలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నీరు, పరిశుభ్రత లేకుండా మామూలుగా ప్రజలకు కావాల్సిన మౌలిక అంశాలు కూడా ఇక్కడ లేకుండా బాధపడుతున్నారు 5 సంవత్సరాలుగా. మీ అందరి అవకాశంతో ఖచ్చితంగా మీ శిరీషమ్మగా సేవ్ పలాస ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరనే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాను. దయచేసి మీ ఆడబిడ్డగా ఆశీర్వదిస్తారని, మే 13 జరిగే ఎన్నికల్లో ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారమ్మా. ఒక ఓటు మనందరి అభిమాన నాయకుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి, మరొక ఓటు నాకు సైకిల్ గుర్తు మీదే వేసి గెలిపించాలని కోరుకుంటూ జై తెలుగుదేశం.